పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి ఇండిపెండెన్స్ డే అనమాట. మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ఆకాష్ అండ్ సత్య వచ్చారు. సో వీకెండ్ కదా, అలా డ్రైవ్ వెళ్దామని. చక్కగా వర్షం కూడా పడుతుంది, మీకు చూపిస్తాను నాకు. క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది. చాలా రోజుల నుంచి వైజాగ్లో వర్షాలు లేవు, బీభత్సమైన ఎండలు కాస్తున్నాయి. ఈ వీకెండ్కి చాలా మంచి రిలీఫ్ అనమాట. ఆకాష్ ఇప్పుడు వెళ్దామా గోకార్టింగ్కి? వెళ్దాం, సరదాగా వెళ్ళి చూద్దాం. అయితే ఓకే, వెళ్ళి చూసి అక్కడ ఉంటే చేద్దాం, లేదనుకో విల్ డిసైడ్ సమ్ అదర్ ప్లాన్. ఏమంటావు? ఓకే, ఒకసారి మా వాళ్ళు హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ గాయ్స్, చాలా రోజులకి అన్నీ ఉంటాయి. ఆల్రెడీ డిఆర్ఎల్స్ ఆన్ అయ్యే ఉన్నాయి. నువ్వు ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకో. ఏయ్ ఆడికి తెలుసు, ఆకాష్ గడ్ చేస్తాడు చూడు. తిప్పు. వెరీ గుడ్. యాక్చువల్గా మా వాళ్ళు మంచి ఫీల్లో సాంగ్స్ వినుకొని వెళ్తున్నారు, నా వాళ్ళ డిస్టర్బెన్స్ అనమాట. మాకు రోడ్డు విజిబిలిటీ కూడా సరిగ్గా లేదు, అంత పెద్ద వర్షం. నీళ్ళు ఎక్కువ అటుపక్క ఉండిపోయి అనకాపల్లి టు ఆనందపురం హైవే స్లిప్ అయిపోద్ది, ట్రాక్షన్ ఉండదు. అది వెళ్ళకూడదు. ఎక్కువ స్పీడ్ వెళ్ళాం అనుకో, కార్ జారుతుంది, కంట్రోల్ ఉండదు. అవి లారీలకి ఏమి అనిపించదు, కానీ మనం చాలా ఇంపాక్ట్ రా. చాలా వీడియోలు వచ్చాయి కదా, చూసావా? అలాగే స్పీడ్కి వెళ్తే హైవేల మీద వాటర్ స్టాగ్నెట్ అయిపోద్ది కదా, కారు అలా పక్క వెళ్ళిపోద్ది. ఆకాష్, నువ్వు సెంటర్ లైన్లో హ్యాపీగా వెళ్ళిపో. ఎందుకంటే అటు ఇటు రెండు చివరి. డ్రైవర్ స్లోగా వెళ్ళమ్మా, ఇక్కడే లెఫ్ట్లో ఉంటుంది కటింగ్. ఇక్కడే కట్ అయిపో. ఇదే అమ్మయ్యా, మన కోసం అన్నట్టు ఇక్కడ వర్షం లేదురా అబ్బాయి. చూద్దాం, తీయద్దా. మా వాళ్ళు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఎన్ని ల్యాబ్స్ తీసుకోవాలి, ఏం చెయ్యాలి అని. ఇక్కడ కూడా వర్షం పడిపోయేలాగా ఉంది. ఈ లోపుగా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసుకొని చూడాలి. మరి వర్షం పడితే కూడా బాగుంటుంది, కానీ వీళ్ళు అలౌ చేస్తారో లేదో తెలీదు. విల్ సీ. ఏరా అలా ఓపెన్ చేస్తున్నారు బాబు, ఉరిమింగ్ అమ్మా. బాగున్నారు ఇద్దరు. చిల్లి కార్డ్స్ కూడా ఇంతకు ముందు ఇలా లేవు, బాగున్నాయి, కొంచెం అప్డేట్ చేసినట్టున్నారు. అదే వర్షం పడే లోపు స్టార్ట్ చేద్దాం మనం. ఇలా తిప్పుతురా స్టీరింగ్ కాదు, ఎవరినో తీయమన్నా ఏంటి?
అక్కడ ఎవడో కూర్చుంటారు కదా, అక్కడ గేర్ లైన్ వచ్చినోడిని కూర్చోబెట్టుకుంటాడు అనమాట. మీ గేర్ అయినా వచ్చా అని చెప్పినప్పుడు అలా గేర్ వేయాలి. అది గేర్ వేసే ప్లేస్ కూడా ఉండదు. అరే ఇట్రా లెఫ్ట్ హైవే ఎక్కమ్మా. నువ్వే అన్నా పోన్లే, మన కోసం అన్నట్టు అక్కడ ఒక్క దగ్గర వర్షం లేదు బాబు, మళ్ళీ స్టార్ట్. ఇది కాదు, నెక్స్ట్ అబ్బా. ఇక్కడ ఉంటుంది చూడు, అదిగో సెక్యూరిటీ ఉన్నాడు కదా ఆ లోపలికి. ఇప్పుడు సెంటర్ లోపలికి తిప్పుతున్నాడు. బౌలింగ్ గ్యాలీ అంట. అరే ఇవాళ ఇండిపెండెన్స్ డే వల్ల ఏంటి పార్కింగ్ లాట్ ఫుల్లా? అక్కడ ఇవ్వలేదు మనకి పార్కింగ్. వెరీ గుడ్ రా, బాగుంటుంది లైఫ్. ఇండిపెండెన్స్ డేకి ఎంతమంది ఎక్కడ ఏం చేస్తున్నారు? ఏ సరదా వస్తారు జనాలు. మనం ఎలా వచ్చాం అలానే. కింద 2 floors ఫిల్ అయిపోయిందా? వీళ్ళందరూ బౌలింగ్ కోసం వెయిటింగ్. 2 ఉన్నాయి ప్లాట్ఫామ్స్. సో ఈలోపు మా వాళ్ళు షూటింగ్ ఆడతారండి. షూటింగ్ ఏం బావా? అదిరా పెట్రోల్లాగే ఉన్నావు. షూటర్ నీది ఉంచు. ఇప్పుడు మా ఆకాష్ గారు దారా. ఆకాష్ ఆల్రెడీ షూటర్. ఒక్కొక్కడికి ముట్టు కిందకి 30,000 దగ్గర వస్తుంటే చిన్న గుంటలాగా ఆడుకుంటున్నారా ఇది. అదిరా మా పేపర్ చిరిగిపోవాలి. ఆడంతగా తక్కువ కడితే పార్టీ ఆడదాం. అదే ఎప్పుడు రాలేదురా నేను. కొట్టాడు. ఏ వావ్, అది స్ట్రైట్ అవుతుంది కదా, ఇప్పుడు ఉంచుతున్నా. ఇందాకలా మన వాడు అదిగోండి అక్కడ కొట్టాడు. మణిమందం బహిర్ముఖం. ఇడు అన్ని మోకాలు అయిపోతున్నాడు ఇడు. అదిరా ఆకాష్, బొక్క చీరేస్తుంది. అదిరా షార్ట్. పార్టీ ఆకాష్ గడితే ఆడే. ఇడు బాహుబలి, ఇడు దేవసేన. కొట్టాడు ఎల్లో అర్చుడు. కన్నులోకి వెళ్ళిపోతుంది. అది కన్నులోకి వెళ్ళిపోయి కొట్టేస్తున్నాడు ఆడు. యాక్చువల్గా ఏవో తిందామని ప్లాన్ చేసుకొని లాస్ట్కి మా సత్యగాడికి ముందు వాడు అక్కిపాలలోనే ఉండేవాడు. ఇక్కడ బోండాలు చాలా ఇష్టం అంట. తిందామని తీసుకొచ్చాడు. మావాడు కూడా ట్రై చేస్తున్నా అన్నాడు. బయట నుంచి వచ్చాడు కదా, ఇండియన్ ఫుడ్స్ అంటే అలాగే ఉంటుందిలే. కానీ ఇక్కడ ఎప్పుడు వచ్చినా బోండాలు వేడివేడిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అది వేడి. Cheers టు బోండా. Cheers.
చెప్పరా ఆకాష్ ఎలాగుందో? మా మేతం తిన్నాం చాలాసార్లు ఇక్కడ, నువ్వే చెప్పాలి. చక్కగా చట్నీ, మంచిగా పొడి వచ్చాడు. ఏం పొడి అది? కారపొడా? కారపొడి ఇచ్చాడు. కందిపొడి నేనమే కందిపొడి. యాక్చువల్గా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, నువ్వు అక్కేపాలెంలో బోండాలు బాగుంటాయి అని చెప్పావు కదా, ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ ఉంటుంది, అక్కడ కాజు బనానా ఓకే డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తాగేవంటే అవుట్ అయిపోతాం. యాక్చువల్గా ఇదే ముందుకెళ్ళి టర్న్ చేద్దాం. ఇప్పుడు చూడు మనం ఎంత తిరిగి పక్కన ఉంది అదే నానియా అనియా, నాకు చాలా బాగా తెలుసు. అరే మా ఇంటి పక్కన రాది. చూడు చెప్తా చూడు, నాకెందుకు తెలియదు. మనం ఎంత తిరిగాం సిటీలో, ఆ చివరికి వెళ్ళి మళ్ళీ ఈ చివరికి వచ్చాం. ఎటు దూరకుండా తిరిగి తిరిగి రోడ్ల మీద పడ్డాం. అప్పటి నుండి కూడా రోడ్ల మీద ఉన్నాం. అలా కాదు, ఫుడ్ రా, నీకు అర్థమవుతుందా? అంటే వీఆర్ కనెక్టెడ్ టు స్ట్రీట్ ఫుడ్స్ అనమాట. మనకి హోటల్లో ఫుడ్, ఈ పిజ్జాలు బర్గర్లు అంత కిక్ ఇవ్వవు. ఎస్కేఎంఎల్ బోండాలు, ఈడన్నట్టు ఎల్ఐసి పునుగులు, ఎంవిపి పునుగులు. ఎల్ఐసి పునుగులు లిస్ట్లో తీసేద్దాం. హెల్దీ అన్హెల్దీ ఇవన్నీ పక్కకు తీసేస్తే మరి అప్పుడప్పుడు ఎప్పుడో తినేవాడికి అవసరం లేదు, అప్పుడప్పుడు తప్పదు. కాజు బనానా ఎలా ఉంది? ఎలా ఉందిరా? చాలా బాగుంది. ఈ ఎక్కేపాలెం అసలు ఇక్కడ కాజు బనానా అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది. ఎవరైనా వస్తే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా మా ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే, రెగ్యులర్గా తాగుతుంటాం. యా, సో ఈ వీకెండ్ ఎలా ఎండ్ అయింది. యాక్చువల్లీ మళ్ళీ సండే మంచిగా మార్నింగ్ ఏంట్రా సన్ రైజ్కి వెళ్దాం అన్నావు కదా, సన్ రైజ్కి వెళ్దాం అనుకుంటున్నాం. వీలైతే నేను మళ్ళీ షూట్ చేస్తాను. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.